నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విభజన సమస్యల పరిష్కారానికి మూడంచెల విధానం. తెలుగు రాష్ట్రాల నిర్ణయం. 2 గంటల పాటు సీఎంల చర్చలు. కీలక ప్రాజెక్టులపై కలిసికట్టుగా సాగుదాం. చంద్రబాబు రేవంత్ అంగీకారం. 10 ఏళ్ల తర్వాత సామరస్యపూర్వక భేటీ. ఏపీలో 8 హైవేల విస్తరణకు తొలగిన అడ్డంకి. చంద్రబాబు ఢిల్లీ పర్యటనతో కదలిక. త్వరలో మొదలు కానున్న పనులు. అశ్వారావుపేట ఎస్ఐ ఆత్మహత్యాయత్నం విషాదాంతం. హైదరాబాద్ లో చికిత్స పొందుతూ మృతి. నిందితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు. హైదరాబాద్ లో నేటి నుంచి ఆషాఢ బోనాలు. గోల్కొండ జగదాంబిక ఆలయం నుంచి షురు. పట్టు వస్త్రాలు సమర్పించనున్న ప్రభుత్వం. జమ్మూ కాశ్మీర్ ఎన్కౌంటర్లో 4 ఉగ్రవాదులు హతం. అమరులైన మరో 2 జవాన్లు. కొనసాగుతున్న గాలింపు చర్యలు. గాజాలో దశలవారీగా కాల్పుల విరమణ. అమెరికా ప్రతిపాదనకు హమాస్ ఆమోదం. పూర్తిగా యుద్ధం ముగించాలన్న డిమాండ్పై వెనకడుగు. రాష్ట్ర విభజన సమస్యలను మూడంచెల్లో పరిష్కరించుకోవాలని తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం నిర్ణయించింది. 2 వారాల్లో సమస్యల పరిష్కారానికి సీఎస్ల నేతృత్వంలో 3 సభ్యుల ఉన్నత స్థాయి అధికారుల కమిటీ నియామకం కానుంది. ఈ కమిటీ పరిష్కరించలేని సమస్యలపై మంత్రుల కమిటీ చర్చించనుంది. అందులోనూ పరిష్కారం కాని అంశాలపై ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చించి నిర్ణయం తీసుకుంటారు. మరోవైపు మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలపై 2 రాష్ట్రాలు ఉమ్మడి పోరాటం చేయాలని ఇరువురు సీఎంలు నిర్ణయించారు. విభజన చట్టంలోని పెండింగ్ సమస్యల పరిష్కారానికి తెలుగు రాష్ట్రాలు ముందడుగు వేశాయి. పూర్తి సానుకూల వాతావరణంలో జరిగిన ఈ చర్చల్లో సమస్యలను మూడంచెల్లో పరిష్కరించుకోవాలని ఇరువురు సీఎంలు నిర్ణయించారు. తెలంగాణ, ఏపీ సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబుతో పాటు మంత్రులు, అధికారుల బృందం సుమారు 2 గంటల పాటు చర్చించింది. చర్చల కోసం హైదరాబాద్లోని ప్రజాభవన్ కు వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి పుష్పగుచ్చమిచ్చి స్వాగతం పలికారు. సమావేశ మందిరంలో శాలువాతో సత్కరించి ప్రముఖ కవి కాళోజీ నారాయణరావు రచించిన గొడవ పుస్తకాన్ని బహూకరించారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఏపీ సీఎం చంద్రబాబు వెంకటేశ్వర స్వామి ఫోటోలను బహూకరించారు. తెలంగాణ, ఏపీ సీఎస్లు తమ తమ రాష్ట్రాల అజెండాను ఈ సమావేశంలో చదివి వినిపించారు. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్లలోని అంశాలు, విద్యుత్ బకాయిలు, హైదరాబాద్లో ఏపీకి భవనాల కేటాయింపు, తిరుమల తిరుపతి దేవస్థానం, ఏపీ ఓడరేవుల్లో తెలంగాణ వాటా, ఉద్యోగుల పరస్పర బదిలీలు తదితర అంశాలను వారు ప్రస్తావించారు. భేషజాలు, పంతాలకు వెళ్లకుండా ఆలోచిస్తే కొన్ని సమస్యలు అధికారుల స్థాయిలోనే పరిష్కారమవుతాయని ఇద్దరు సీఎంలు ఆకాంక్షించారు. సుదీర్ఘ ఉద్యమంతో ఏర్పాటైన తెలంగాణ ప్రజల భావోద్వేగాలకు అనుగుణంగా ఏపీలో విలీనమైన 5 గ్రామాలు తెలంగాణకు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. కృష్ణా జలాల పంపిణీపై ఇరు రాష్ట్రాలు కలిసి కేంద్రంతో మాట్లాడాలని ప్రతిపాదించారు. కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్న చంద్రబాబు 2 రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని రేవంత్ రెడ్డి కోరారు. ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా ముందుకు వెళ్దామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఉమ్మడి రాష్ట్ర సీఎంగా తెలంగాణ అభివృద్ధికి ఎంతో కృషి చేసినట్లు తెలిపారు. ఇప్పుడు 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి కూడా తన వంతు సహకారం ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. 10 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్న విభజన సమస్యలను మూడంచెల్లో పరిష్కరించుకోవాలని ఇరువురు సీఎంలు నిర్ణయించారు. తొలుత ఇరు రాష్ట్రాల సీఎస్లు 3 చొప్పున అధికారులతో ఓ ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు కానుంది. ఈ కమిటీ పరిష్కరించలేని అంశాల కోసం మంత్రుల కమిటీని నియమిస్తారు. మంత్రులు కూడా పరిష్కరించలేని సమస్యలపై ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని ఈ భేటీలో నిర్ణయించారు. గత 10 సంవత్సరాలుగా విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలు, ఇతరత్ర పరిష్కారానికి నోచుకునేటువంటి అతి ముఖ్యమైన అంశాలు కూడా వాటన్నిటికీ ఈ సమావేశంలోనే సమాధానాలు కానీ పరిష్కారాలు కానీ దొరుకుతాయని అనుకోలేదు. కాకపోతే వీటికి పరిష్కార మార్గాలు చూపించడానికి ఏదో ఒక విధానపరమైన నిర్ణయాన్ని, వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముందుగా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహా ప్రతినిధి బృందాలు అందరూ కూలంకషంగా చర్చించిన తర్వాత ఒక నిర్ణయాన్ని రావటం జరిగింది. అన్ని విషయాలు కూడా నాట్ ఓన్లీ రీఆర్గనైజేషన్ యాక్ట్, అది కాకుండా కూడా రాబోయే రోజుల్లో కూడా మంచి వాతావరణం క్రియేట్ చేసే విధంగా ముఖ్యమంత్రులు కూడా ఫ్రీక్వెంట్గా కలుద్దాం అని చెప్పి ఒక ఆలోచన ముందు రావటం నిజంగా చాలా ఆనందదాయకం.
మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలపై ఉమ్మడి పోరాటం చేయాలని ఇరువురు సీఎంలు నిర్ణయించారు. తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ యువతకు శాపంగా మారిందని రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇరు రాష్ట్రాలు డ్రగ్స్ రహితంగా మారాల్సిన అవసరం ఉందనగా చంద్రబాబు అంగీకరించారు. ఏపీలో ఇప్పటికే డ్రగ్స్ పై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైనట్లు ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా చేయాలని చెప్పేసి తపనతో పనిచేస్తూ ఉన్నారు. దాని మీద కూడా సుదీర్ఘంగా చర్చించి అక్కడ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక సబ్ కమిటీ మేము వేసుకోవడం జరిగింది 6 మంత్రులతో. అక్కడ ఉత్పత్తి అయ్యి ఇక్కడికి ఎక్కువగా వస్తుందని చెప్పేసి ఇక్కడ ముఖ్యమంత్రి గారు చాలా కన్సర్న్గా ఉన్నారు. కాబట్టి ఒక జాయింట్ 2 అధికారులను అడిషనల్ డీజీపీ స్థాయి అధికారులను వేయటం, డ్రగ్స్ని పూర్తిగా అరికట్టి తెలుగు జాతిని కాపాడని లక్ష్యంతో అది కూడా చేయడం జరిగింది. 9, 10 షెడ్యూళ్లలోని సంస్థల విభజన తేలకపోవడంతో నిధుల వినియోగానికి చర్యలు తీసుకోవాలని ఇరువురు సీఎంలు నిర్ణయించారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం, 6 గ్యారంటీలకు ఎంత ఖర్చవుతుందని తెలంగాణ సీఎస్ను ఏపీ సీఎం చంద్రబాబు అడిగారు. మూసీ అభివృద్ధి ప్రాజెక్టు వివరాలు తెలుసుకున్న చంద్రబాబు నిధుల సమీకరణ ఎలా చేస్తున్నారని రేవంత్ రెడ్డిని అడిగారు. హైదరాబాద్ విజయవాడ రహదారిని వీలైనంత త్వరగా 8 లేన్లుగా చేసేందుకు చర్యలు తీసుకుందామని రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం సుహృద్భావ వాతావరణంలో సాగింది. కీలక ప్రాజెక్టులపై కలిసి పనిచేయాలని ఇరువురు సీఎంలు ఓ అంగీకారానికి వచ్చారు. తరచూ సమావేశమైతూ వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. 2 రాష్ట్రాలు సానుకూల దృక్పథం, పరస్పర సహకారంతో ముందుకెళితే పెండింగ్ సమస్యలన్నీ పరిష్కారమవుతాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. విభజన అంశాలు, ఇతర సమస్యల పరిష్కారంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎంల సమావేశం సుహృద్భావ వాతావరణంలో జరిగింది. గడిచిన 10 ఏళ్లలో ఏ వివాదాలు లేకుండా 2 రాష్ట్రాలు అత్యంత కీలక అంశాల పరిష్కారం దిశగా జరిగిన మొదటి సమావేశంగా ఇది నిలిచింది. 2 తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే వివిధ జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులను పరస్పర సహకారంతో పూర్తి చేసుకోవాలని ఇరువురు సీఎంలు నిర్ణయించారు. హైదరాబాద్, అమరావతి మధ్య ప్రతిపాదిత గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, బుల్లెట్ ట్రైన్, హైదరాబాద్, బెంగళూరు ఎక్స్ప్రెస్ వే వంటి ప్రాజెక్టులకు భూసేకరణను వేగంగా పూర్తి చేసి వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్న అభిప్రాయం సీఎంల భేటీలో వ్యక్తమైంది. తెలంగాణలో విమానాశ్రయాలు, విమాన సర్వీసులకు సంబంధించిన అంశాలపై పరస్పరం సహకరించుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. తెలుగు రాష్ట్రాలకు కలిపి 42 మంది లోక్సభ సభ్యులు, 18 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నందున 2 రాష్ట్రాల సమస్యలపై కేంద్రం వద్దకు కలిసి వెళ్తే బాగుంటుందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడగా, వేర్వేరు పార్టీలు అధికారంలో ఉన్నందున రాజకీయంగా సాధ్యం కాదని చంద్రబాబు అన్నారు. 2 రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో కలిసి ప్రయత్నం చేయవచ్చన్నారు. 2 రాష్ట్రాల అధికారుల కమిటీ సమావేశాలు తరచుగా జరగాలని, పరస్పరం మాట్లాడుకుంటూ అన్ని అంశాల్ని వేగంగా పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. త్వరలో తెలంగాణ నుంచి ఒక కమిటీ ఆంధ్రప్రదేశ్కు వెళ్లి అధికారులతో సమావేశమయ్యే అవకాశం ఉంది. సమావేశం తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు గౌరవార్థం రేవంత్ రెడ్డి విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం పలు అంశాలను రేవంత్ రెడ్డి, తెలంగాణ మంత్రులు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆరా తీశారు. మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం హామీని ఏపీలోనూ అమలు చేయనున్నందున తెలంగాణ అనుభవం తమకు ఉపయోగపడుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. చంద్రబాబు స్ఫూర్తితో భూగర్భ జలాల పరిరక్షణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కారు కొలువు తీరడంతో రాష్ట్ర ప్రయోజనాలే అజెండాగా సీఎం చంద్రబాబు తన మార్క్ పాలనకు శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనతో కొంతకాలంగా నిలిచిపోయిన 8 జాతీయ రహదారుల విస్తరణ పనుల్లో కదలిక వచ్చింది. ఆ రహదారుల ప్రాముఖ్యతను చంద్రబాబు చెప్పడంతో పనులు తిరిగి ప్రారంభించేందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సుముఖత వ్యక్తం చేశారు. త్వరలో కీలకమైన హైవేల నిర్మాణం మొదలు కానుందన్న సమాచారంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో 9 నెలలుగా నిలిచిపోయిన కీలకమైన 8 జాతీయ రహదారుల విస్తరణ ప్రాజెక్టులు మళ్లీ మొదలయ్యేందుకు మార్గం సుగమమైంది. సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో వీటి విస్తరణ ఆవశ్యకతను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన సానుకూలంగా స్పందించారు. త్వరలో ఈ పనులు పట్టాలెక్కేందుకు అవకాశం ఏర్పడింది. భారత్ మాల పరియోజన కింద దేశవ్యాప్తంగా 2 లక్షల కోట్ల రూపాయలతో జాతీయ రహదారుల విస్తరణ పనులు చేపట్టారు. ఎన్హెచ్ల బడ్జెట్ కు మించి పనులు మంజూరవడంతో నిరుడు నవంబర్ నుంచి వీటిని తాత్కాలికంగా నిలిపివేయాలని కేంద్రం ఆదేశించింది. దేశవ్యాప్తంగా ఇలా ఆగిపోయిన పనుల్లో మన రాష్ట్రంలోని 8,243 కోట్ల విలువైన 8 ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. తాజాగా సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రి గడ్కరీతో సమావేశమైనప్పుడు ఈ 8 జాతీయ రహదారులను వెంటనే విస్తరించాలని కోరారు. ఇందుకు గడ్కరీ సానుకూలంగా స్పందించారు. తగిన చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలో చంద్రబాబు మరోసారి ఢిల్లీ వెళ్లినప్పుడు ప్రధాని మోదీ దృష్టికి కూడా వీటి విషయం తీసుకెళ్లనున్నారు. దీంతో ఏపీ అవసరాల దృష్ట్యా వీటి విస్తరణ పనులు కొనసాగించేలా కేంద్రం నుంచి ఆదేశాలు వెలువడనున్నట్లు తెలిసింది. ఆగిపోయిన ఎన్హెచ్లలో కొండమోడు, పేరేచర్ల కీలకమైంది.
పల్నాడు జిల్లా పిడుగురాల సమీపంలోని కొండమోడు నుంచి గుంటూరు సమీపంలోని పేరేచెర్ల వరకు 50 కిలోమీటర్ల 4 వరుసలుగా విస్తరణకు 1032 కోట్లతో టెండర్లు పిలిచారు. గుత్తేదారు ఎంపికయ్యాక ఎల్ఓఏ ఇచ్చే దశలో ఆగిపోయింది. గుంటూరు జిల్లా నుంచి హైదరాబాద్ కు రాకపోకలకు ఈ రహదారి అత్యంత కీలకం. ఈ 50 కిలోమీటర్లు 4 వరుసలు అందుబాటులోకి వస్తే అక్కడి నుంచి అద్దంకి నార్కట్పల్లి 4 వరుసల రహదారికి అనుసంధానించవచ్చు. ప్రస్తుతం కొండమోడు పేరేచెర్ల రహదారి కేవలం 7 మీటర్ల వెడల్పుతో అత్యంత ఘోరంగా ఉంది. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో గుంటూరు, తెనాలి, చీరాల తదితర ప్రాంతాల ప్రజలు ఎక్కువ మంది దూరమైనా సరే విజయవాడ మీదుగా హైదరాబాద్ కు రాకపోకలు సాగిస్తున్నారు. విశాఖపట్నం, కొత్త వలస, అరకు మార్గం రద్దీగా ఉంటుంది. ఇందులో పెందుర్తి నుంచి బౌధార వరకు 42 కిలోమీటర్లు 4 వరుసలుగా విస్తరించేందుకు టెండర్లు పిలిచిన దశలో పనులు ఆగిపోయాయి. ఈ రహదారి విస్తరణ పనులు తక్షణం మొదలు పెట్టాల్సి ఉంది. తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ద్వారా 5,000 కోట్ల రుణం పొందేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కార్పొరేషన్ భూములపై అప్పు తీసుకునేందుకు కసరత్తు ప్రారంభించింది. ఆయా భూముల అభివృద్ధి, కేటాయింపు తదితరాల రూపంలో నిధులు సమీకరించాల్సి ఉంటుంది. రుణాల ద్వారా నిధుల సమీకరణ, అడ్వైజర్ కమ్ మర్చెంట్ బ్యాంకర్ ఎంపిక కోసం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. 12వ తేదీ వరకు గడువు ఇచ్చింది. సాంకేతిక బిడ్లను 12న సాయంత్రం 4 గంటలకు, ఆర్థిక బిడ్లను ఆ తర్వాత తెరుస్తారు. ఎంపికైన బ్యాంకర్ బాండ్లు జారీ చేసి 5,000 కోట్లను సమీకరించి కార్పొరేషన్కు ఇవ్వాల్సి ఉంటుంది. జమ్మూ కాశ్మీర్లో జరిగిన 2 వేర్వేరు ఎదురుకాల్పుల ఘటనలో 4 ఉగ్రవాదులు హతం కాగా మరో 2 సైనికులు వీరమరణం పొందారు. కుల్గాం జిల్లా ఫ్రుసిల్ చినిగాం, మోడర్గ్రామ్ గ్రామాల్లో ముష్కరులు ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా దళాలు నిర్బంధ తనిఖీలు చేపట్టాయి. తప్పించుకునే క్రమంలో ముష్కరులు కాల్పులకు తెగబడగా అప్రమత్తమైన సైన్యం ఎదురుకాల్పులకు దిగింది. ఫ్రుసిల్ చినిగాంలో జరిగిన ఎన్కౌంటర్లో 4 ఉగ్రవాదులను మట్టుపెట్టినట్లు అధికారులు తెలిపారు. ఓ జవాన్ కూడా వీరమరణం చెందినట్లు చెప్పారు. ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్లు ప్రకటించారు. అంతకుముందు మోడర్గామ్లో జరిగిన కాల్పులో ఓ సైనికుడు అమరుడయ్యారు. అమెరికాలో ఉన్మాది విచక్షణారహితంగా జరిపిన కాల్పులో 4 చనిపోయారు. మరో 3 గాయపడ్డారు. ఉత్తర కెంటకీలోని ఓ ఇంట్లో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకోగా నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నించాడు. పోలీసులు వెంబడిస్తున్న క్రమంలో దుండగుడి కారు అదుపు తప్పి ఓ కాలువలోకి దూసుకెళ్లింది. తప్పించుకునే మార్గం లేక నిందితుడు తనను తాను తుపాకీతో కాల్చుకున్నాడు. ఆసుపత్రికి తీసుకెళ్తుండగా చనిపోయాడు. ఆగంతకుడి కాల్పులో గాయపడ్డ 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వారిని సిన్సినాటిలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాల్పుల ఘటనకు కారణాలేమిటనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ సంప్రదాయాన్ని ప్రతిబింబించే వేడుక ఆషాఢ బోనాల జాతర. హైదరాబాద్లో ఇవాటి నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. తొలుత గోల్కొండ జగదాంబిక అమ్మవారు తొలి బోనం అందుకోనున్నారు. ఆ తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, అనంతరం పాతబస్తీ లాల్ దర్వాజాలోని సింహవాహిని అమ్మవారి బోనాలు జరగనున్నాయి. ఈ వేడుకల సందర్భంగా భాగ్యనగరం పసుపు కుంకుమలు అద్దుకోనుంది. డప్పు దరువులు, తీర్మార్ స్టెప్పులతో నగరంలోని వీధులన్నీ మార్మోగనున్నాయి. పోతురాజుల వీరంగం, శివసత్తుల పూనకాలు బోనాల వేడుకలో ప్రధానాకర్షణగా నిలవనున్నాయి. నేడు తొలి పూజ కావడంతో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రభుత్వం తరపున గోల్కొండలోని జగదాంబిక అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. ఆలయంలో అమ్మవారి ఘటాలను ఉంచిన తర్వాత భక్తులు బోనాలు సమర్పిస్తారు. కాంగ్రెస్ న్యాయపత్ర ప్రకారం ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలో చేరిన వారితో రాజీనామా చేయించి ఉప ఎన్నికలు జరిపించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. 26 మంది భారత ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారన్న కాంగ్రెస్కు వారితో రాజీనామా చేయించి గెలిచే ధైర్యం లేదన్నారు. ఈడీ, సిబిఐ కేసులున్న నాయకులను భాజపాలో చేర్చుకోబోమని తేల్చెప్పారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా సంజయ్ మాట్లాడారు. యువతకు కాకుండా కాంగ్రెస్ నేతలకు ఉద్యోగాలు వచ్చాయని, కొలువులు ఇవ్వకుంటే వారి ఉద్యోగాలు పోతాయని చురకలు వేశారు. 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేక ఆ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని ఆక్షేపించారు. ఇరు రాష్ట్రాల సీఎంల భేటీని స్వాగతిస్తున్నట్లు పేర్కొన్న బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా 2 రాష్ట్రాలకు న్యాయం జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆత్మహత్యాయత్నం చేసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్ఐ శ్రీరాములు శ్రీను మృతి చెందారు. సిఐ జితేందర్ రెడ్డి సహా 4 కానిస్టేబుల్స్ పనిలో సహకరించకపోగా కులం పేరుతో వేధించారంటూ గత నెల 30న పురుగుల మందు తాగారు. 2014లో ఎస్ఐగా ఎంపికైన వరంగల్ జిల్లా నారక్కపేటకు చెందిన శ్రీను ఫిబ్రవరిలో మనుగూరు నుంచి అశ్వారావుపేటకు బదిలీ అయ్యారు. సిఐ జితేందర్ రెడ్డి 4 నెలల వ్యవధిలో ఎస్ఐ శ్రీనుకు 4 మెమోలు ఇచ్చినట్లు తెలిసింది.
జూన్ 30న ఎస్ఐ ఇంటికి రాకపోవడంతో ఆయన కుటుంబీకులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు గాలించారు. ఆ రోజు రాత్రి మహబూబాబాద్లో పురుగుల మందు తాగారని, తనను రక్షించాలని 108కి ఫోన్ చేశారు. పోలీసులు వెంటనే హైదరాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై అశ్వారావుపేట పోలీస్ స్టేషన్లో స్పెషల్ బ్రాంచ్ సిఐ నాగరాజు, మరో సిఐ కరుణాకర్ దర్యాప్తు చేశారు. సిఐ జితేందర్ రెడ్డిని వరంగల్ ఐజీకే, కానిస్టేబుళ్లను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేశారు. వారిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. హైదరాబాద్ మణికొండలోని కేవ్ పబ్పై టీజీ న్యాబ్, ఎస్ఓటీ, రాయదుర్గం పోలీసులు దాడులు నిర్వహించారు. పబ్లోని 50 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారందరికీ పరీక్షలు నిర్వహించగా 24 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తేలిందని పోలీసులు తెలిపారు. డీజే కూడా మత్తులో ఉన్నట్టు చెప్పారు. పబ్ నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. ఎంతకాలంగా పబ్లో డ్రగ్స్ దందా సాగుతోంది, ఎవరు సరఫరా చేస్తున్నారు, సూత్రధారి ఎవరనే కోణాల్లో లోతుగా ఆరా తీస్తున్నారు. పబ్లోని హార్డ్ డిస్క్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వైకాపా పాలనలో ఆగిపోయిన అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. నెల్లూరు నగరంలోని పెండింగ్ ప్రాజెక్టులు, నైపుణ్య శిక్షణా కేంద్రాలు, అన్నా క్యాంటీన్లు, టిట్కో గృహాలు, ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు, స్వర్ణాల చెరువు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ప్రాజెక్ట్ని జరిగిన నష్టాన్ని, అలాగే దానికి ఉన్నటువంటి ఫ్లడ్ గేట్స్ ఓపెన్ చేయడానికి కూడా సరైనటువంటి పద్ధతి లేదు. గడిచిన 5 సంవత్సరాలుగా ఫ్లడ్ గేట్స్కి అవసరమైన గ్రీసింగ్ కూడా చేయలేదు. మొత్తం రస్ట్ పట్టిపోయినాయి. తప్పకుండా నెల్లూరు జిల్లా వరప్రసాదిని అయిన సోమశిల ప్రాజెక్ట్, తెలుగుగంగ ప్రాజెక్ట్ 10 లక్షల ఎకరాలకి సాగునీరు ఇచ్చేటువంటి ఈ 2 రిజర్వాయర్ల యొక్క పటిష్టతకి జిల్లాలో రైతాంగం యొక్క ఆలోచనకు అనుగుణంగా పనిచేయాలనేటువంటిది ఇవాళ మా అందరి ఆలోచన. అనకాపల్లి జిల్లా కొప్పుగుండుపాలెంలో బాలికను ప్రేమోన్మాది గొంతు కోసి హత్య చేశాడు. అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ జులాయిగా తిరిగే నిందితుడు ఏడాది నుంచి వేధిస్తున్నాడంటూ బాలిక తన తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోక్సో కేసు కింద జైలుకు వెళ్లిన నిందితుడు బాలికపై కక్ష పెంచుకున్నాడు. ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బాలిక శనివారం సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళింది. ఆ సమయంలో బాలిక తప్ప ఎవరూ లేరని తెలుసుకున్న నిందితుడు ఆమె ఇంటికి వెళ్లాడు. కత్తితో దాడి చేసి చంపాడు. నిందితుడిని చూసిన బాలిక నానమ్మ ఇంట్లోకి వెళ్లి చూడగా రక్తపు మడుగులో తన మనవరాలు శవమై కనిపించింది. బిడ్డను విగతజీవిగా చూసిన ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. ఈ ఘటనపై స్పందించిన హోంమంత్రి అనిత నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య 9 నెలలుగా జరుగుతున్న యుద్ధం ముగిసే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా ప్రతిపాదించిన విడతల వారి కాల్పుల విరమణ ఒప్పందానికి హమాస్ అంగీకరించింది. ఇజ్రాయెల్ పూర్తిగా యుద్ధం ముగించాలనే షరతును ఉపసంహరించుకున్న హమాస్ ఈ ఒప్పందానికి లిఖితపూర్వ హామీ ఇవ్వాలని కోరుతోంది. అయితే ఈ ఒప్పందానికి ఇప్పటి వరకు ఎలాంటి గ్యారంటీ లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. అమెరికా ప్రతిపాదన ప్రకారం తొలుత 6 వారాలు పూర్తి స్థాయిలో కాల్పుల విరమణ అమల్లో ఉంటుంది. ఈ సమయంలో కొందరు ఇజ్రాయెల్ బందీలను హమాస్ విడుదల చేస్తే అందుకు బదులుగా వందలాది మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ వదిలిపెడుతుంది. 42 రోజుల వ్యవధిలో గాజాలోని జనసమర్థ ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ సైనికులు వైదొలిగి అక్కడి ప్రజలు తిరిగి తమ స్వస్థలాలకు వచ్చేందుకు సహకరించాలి. 2వ విడతలో హమాస్ వద్ద ఉన్న పురుష బందీలను విడుదల చేస్తే అందుకు బదులుగా ఇజ్రాయెల్ మరింత మంది ఖైదీలను విడుదల చేస్తుంది. 3వ విడతలో మిగిలిన బందీలను హమాస్ విడుదల చేయాల్సి ఉంటుంది. బందీల్లో ఎవరైనా చనిపోతే వారి మృతదేహాలను కూడా అప్పగించాలి. అదే సమయంలో ధ్వంసమైన గాజా పునరుద్ధరణ ప్రారంభిస్తారు. కాల్పుల ఒప్పందానికి అంగీకరించిన హమాస్ ఈ ఒప్పందానికి లిఖితపూర్వక గ్యారంటీ కావాలని కోరుతోంది. మాస్కోలో ప్రధాని నరేంద్ర మోదీ పూర్తిస్థాయి పర్యటనను రష్యా ఆశిస్తున్నట్లు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి పెస్కోవ్ తెలిపారు. భారత్ రష్యా మధ్య సంబంధాలకు మోదీ పర్యటన ఎంతో కీలకమైందన్నారు. పుతిన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఈ నెల 8 నుంచి 9 వరకు మాస్కోలో జరిగే 22వ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సుకు హాజరవుతున్నారు. దేశాధినేతలిద్దరూ అధికారిక, అనధికార చర్చలు జరపనున్నట్లు క్రెమ్లిన్ వెల్లడించారు. 2 దేశాల సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయిలో ఉన్నాయని వివరించింది. 5 ఏళ్లలో మోదీ రష్యాలో పర్యటించడం ఇదే తొలిసారి. 2019లో వ్లాడివోస్టాక్లో జరిగిన ఆర్థిక సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఇప్పటి వరకు భారత్ రష్యా మధ్య 21 వార్షిక శిఖరాగ్ర సమావేశాలు జరిగాయి. 2021లో ఢిల్లీలో జరిగిన చివరి వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పుతిన్ పాల్గొన్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లో గత 24 గంటల్లో కురిసిన భారీ వర్షాలకు 13 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఫతేపూర్లో పిడుగుపాటుకు 2 మరణించగా 1 నీటిలో మునిగి చనిపోయినట్లు సంబంధిత శాఖ అధికారులు తెలిపారు. గత 24 గంటల్లో సగటున 18.3 మిల్లీమీటర్లు, శ్రావస్తి జిల్లాలో అత్యధికంగా
65.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అసోం వరదలకు మరో 6 ప్రాణాలు కోల్పోయారు. ఈ సీజన్లో మరణించిన వారి సంఖ్య 70కి పెరిగింది. 24 లక్షల మంది వరదల ప్రభావానికి గురికాగా 53,429 మంది సహాయ శిబిరాల్లో తలదాచుకున్నారు. అనేక చోట్ల బ్రహ్మపుత్ర నది, దాని ఉపనదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. బీహార్లోనూ పరిస్థితి ఇలాగే ఉంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో కురిసిన వానలతో జూన్ నెలలో నమోదైన వర్షపాతం లోటు ఈ నెలలో భర్తీ అయినట్లు వాతావరణ విభాగం తెలిపింది. రాబోయే రోజుల్లో వాయువ్య, పశ్చిమ, ఈశాన్య ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. హత్రాస్ తొక్కిసలాట ఘటనలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు దేవ్ ప్రకాష్ మధుకర్ ఇతరులను విచారించగా సత్సంగకు ముందు వారిని రాజకీయ పార్టీలు సంప్రదింపులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. దీంతో నిధులకు సంబంధించి ఈ ఘటనలో రాజకీయ పార్టీల ప్రమేయం ఎంత ఉందనే విషయమై విచారణ జరుగుతోంది. ఓ రాజకీయ పార్టీ తన రాజకీయ వ్యక్తిగత ప్రయోజనాల కోసం నిందితులతో సంబంధాలు కలిగి ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మధుకర్ బ్యాంకు ఖాతాలు, చర స్థిరాస్తులు, నగదు లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. సత్సంగ్ వంటి పెద్ద కార్యక్రమాల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే ప్రమాదాలు జరుగుతాయని తెలిసిన నిర్వాహకులు భోలేబాబా వాహనాన్ని జనాల్లోంచి నడిపారని దర్యాప్తులో వెల్లడైంది. అలా చేయమని ఎవరైనా సూచించారా అనే కోణంలో కూపీలాగుతున్నారు. భద్రత విషయమై వేదిక ప్రాంగణంలో పోలీసుల జోక్యాన్ని నిర్వాహకులు అడ్డుకున్నారని, కార్యక్రమంలో ప్రజలను వీడియోలు, ఫోటోలు తీయకుండా నిషేధించారని తెలిసింది. ఒడిశాలో పూరి జగన్నాథ రథచక్రాలు ఇవాళ కదలనున్నాయి. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర శ్రీక్షేత్రంలోని రత్న సింహాసనాన్ని వీడి పెంపుడు తల్లి గుండిచాదేవి ఆలయానికి భారీ ప్రదర్శనగా వెళ్లనున్నారు. భక్తుల జయ జయ ధ్వానాల మధ్య 3 కిలోమీటర్ల సాగే రథయాత్రతో అమ్మవారి సన్నిధికి చేరుకుంటారు. ఈసారి పూరి రథయాత్రకు ఓ ప్రత్యేకత ఉంది. 1971 తర్వాత ఒకే రోజు జగన్నాథుడి నవయవ్వన దర్శనం, నేత్రోత్సవం, రథయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలు ఒకే రోజు జరగనుండటంతో నందిఘోష్, తాళధ్వజం, దర్పదళన్ రథాలు సాయంత్రానికి అమ్మవారి ఆలయానికి చేరుకునే పరిస్థితి లేదు. సేవలు పూర్తయ్యే వరకు రథాలను మార్గమధ్యలోనే నిలిపేసి సోమవారం లాగుతారు. పూరి రథయాత్రలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొననున్నారు. ఒడిశా గవర్నర్తో కలిసి సుభద్ర రథం లాగనున్నారు. ముఖ్యమంత్రి మోహన్ మాజీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు పాల్గొంటారు. దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో 3 అంచెల పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.